వెల్కమ్ టు నామ్సరీ. ఈరోజు నేను మామూలు రైస్తో చేసినటువంటి మెంతి ఆకు పులావు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పిల్లలకి క్యారీకి పెట్టడానికి లేదా టిఫిన్కైనా కూడా అప్పుడప్పుడు మనం ఇలాగ టిఫిన్కి చేసి పెట్టినా కూడా బాగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మనము ఇందులోకి ఏం వేసాము అంటే జస్ట్ మామూలుగా మన ఇంట్లో ఉండేటువంటి వాటితోనే చేసినటువంటిదే. ఇందులోకి మెంతికూర మాత్రమే మనం బయట నుండి తెచ్చాను. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఇప్పుడు ఈ మెంతి రైస్ కోసం ఒక కట్ట పెద్దది ఒక కట్ట తీసుకొని మెంతాకు బాగా క్లీన్ చేసుకొని మిక్సీకి వేసి పెట్టుకున్నా. అలాగే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా మినపప్పు, శనగపప్పు, అలాగే కొద్దిగానే వేసుకున్నా చూడండి ధనియాలు కూడా, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా, హాఫ్ స్పూను మెంతులు వేసేసుకున్నాను. అలాగే ఒకటి ఎండుమిర్చి ఒకటే వేసుకున్నా. ఇవన్నీ బాగా మనము మిక్సీకి వేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా చూడండి. ఆయిల్ వేసుకొని అందులోకి పల్లీలు వేసుకొని పల్లీలు మనం త్వరగా వేయించుకోవాలి. పల్లీలను ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అలాగే వేసామంటే పల్లీలు మెత్తగా అవుతాయి కాబట్టి అలాగ వేయకుండా ఇప్పుడు మనం పోపు వేసుకుంటున్నా. ఇందులో కొద్దిగా మెంతులు కాదు ఆవాలు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా. అలాగే పోపు వేసుకున్నా. ఎండుమిర్చి ఆల్రెడీ ఒకటి మిక్సీకి వేసుకున్నాను కాబట్టి నాకు కారం తగ్గట్టుగా వేసుకున్నా. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నటువంటి మెంతాకును మొత్తం వేసేసుకుంటాను చూడండి. మంచి కలర్ ఉంటుంది మెంతాకు కూడా. ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలి మెంతాకులోకి. అలాగే కొద్దిగా పసుపు వేస్తాను. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం మనం ఇందులో ఉండేటువంటి వాటర్ ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అయినా ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా త్వరగా నీకు అందులో ఉండే వాటర్ ఇంకిపోతాయి కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. పులిహోర అంటున్నాం కాబట్టి కంపల్సరీగా చింతపండు గుజ్జు అనేటువంటిది వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే చింతపండు ప్లేస్లో నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. నిమ్మరసం చివరిలో వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగ మనకి మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది చూడండి చింతపండు వేసేపాటికి. అలాగే ఇందులోకి ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే మనకి ఫ్లేవరు ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్నటువంటి అన్నాన్ని వేసుకోవడమే. ఉడికించుకున్నటువంటి అన్నం వేసుకొని ఇందాక మనం వేయించినటువంటి అంతా కూడా మిక్సీకి వేసుకున్నా. అది కానీ కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకున్నా చూడండి. మరీ అంత మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టేసుకున్నా. ఉప్పు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. మెంతాకుతో మనం ఎప్పుడు రెగ్యులర్గా మెంతాకు అంటేనే పప్పుకు మాత్రమే ఉపయోగిస్తాం కదా. ఇలాగ మెంతాకుతో కూడా డిఫరెంట్గా చేస్తామంటే టేస్ట్ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కారం కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే కారం తక్కువగానే వేసుకున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.